వనపర్తి జిల్లా కేంద్రంలోని ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో ఎమ్మెల్యే తూడి మేఘారెడ్డి సమావేశం నిర్వహించారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన సంవత్సర కాలంలోనే మహిళలకు ఉచిత బస్సు సౌకర్యం, ఉచిత కరెంటు, రైతులకు రుణమాఫీ వంటి ఎన్నో సంక్షేమ పథకాలు అమలు చేశామన్నారు. త్వరలోనే కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టోలో పెట్టిన అన్ని పథకాలు అమలు చేస్తామని ఎమ్మెల్యే స్పష్టం చేశారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వం 8 లక్షల కోట్లు అప్పును కాంగ్రెస్ ప్రభుత్వానికి అప్పజెప్పిందని ఆరోపించారు. రాబోయే రోజుల్లో వనపర్తిని అభివృద్ధి పదంలో నిలుపుతామని ఎమ్మెల్యే వెల్లడించారు. డిసెంబర్ 7th అంటే రేపు 2023 రోజు వాళ్ళు 7,20,000 కోట్లతోన కార్పొరేషన్ లోన్లన్నీ కలిపి దాదాపు 8 లక్షల కోట్లు అప్పుల కుప్పతోన తెలంగాణ రాష్ట్రాన్ని కాంగ్రెస్ పార్టీకి లాస్ట్ ఇయర్ లో దాదాపు ఓన్లీ 69 లక్షల ప్రాఫిట్ ఉండే డిపో. ఫ్రీ బస్ ఇచ్చినాక కూడా వనపర్తిలో ఫ్రీ బస్ ఇచ్చినాక కూడా 10 కోట్లు వనపర్తి డిపోలనే 10 కోట్లు ప్రాఫిట్లకు వచ్చింది. ఎందుకు వచ్చింది? సిస్టమేటిక్ వచ్చింది. వాళ్ళు అంత ముందున్న వాళ్ళను ఆర్టీసీని ధ్వంసం చేసినారు. ఒక బస్సు కొనలే, వాళ్ళకి ఫెసిలిటీస్ ఇవ్వలే. తెలంగాణ ఉద్యమంలో వాళ్ళ వాడుకోండి. వనపర్తి డిపోకు వనపర్తి జిల్లాలో మన మహిళలు తిరిగిన దానికి 56,000 కోట్లు మనం తెలంగాణ ప్రభుత్వం నుంచి వనపర్తి డిపోకు డబ్బులు వచ్చింది. 56 కోట్లు. సో అట్లా ఒక్కొక్క దాని మీద 200కే ఆ ఫ్రీ